మేకప్ వేసుకుంటే ఎంత అందంగా ఉన్నావు కదా. కాబట్టి పిల్లలమైన మనము దేవుని సన్నిధానంలో ఎప్పుడు ఫ్రెష్గా రావాలి, దేవుని సన్నిధానంలో ఎప్పుడు ఉండాలి కదా. దేవుని రాజ్యంలోనికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉంది కదా. దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు, మనము అబద్ధాలు ఆడకూడదు కదా. అబద్ధాలు ఆడిన వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు కదా. దొంగతనం చేసిన వాళ్ళు పక్కన పెన్సిల్ ఉంది, అరే తీసుకుంటే వెళ్తామా? వెళ్ళం కదా. పరిశుద్ధంగా ఉండి ఒకరొకరు ప్రేమతో ఉన్నామనుకో, హాయ్ బాగున్నావా అనే ప్రేమతో ఉన్నామనుకోండి, ఒకరొకరు కొట్టుకోకుండా ప్రేమతో ఉంటే తప్పకుండా మనం ఏమవుతాము? దేవుని రాజ్యానికి వారసులుగా మారుతాం. దేవుని రాజ్యానికి వారసులుగా మారుతాం. మనము ఇంతగా ప్రయాసపడుతుంది దేనికంటే ఈ లోకం మనకి కాదు, ఈ లోకం మంది కాదు. మంది ఏ లోకం? మంది పరలోకం కదా. మనం పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఒకరొకరు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి అలా ఉంటామని చెప్పని దేవునితో మనం చెప్పామనుకో, తప్పకుండా దేవుడు మనల్ని దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళిపోతారు. కాబట్టి అందరు కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దామా. యేసయ్యా, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇక మీదట నేను దొంగతనం చేయను, అబద్ధం ఆడను, నా పక్కన వాళ్ళని కొట్టను. స్కూల్లో కొడుతుంటాం కదా మనం అందరం, అలా కొట్టిన వాళ్ళని కూడా దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళండి. కాబట్టి మనం తప్పకుండా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నాకు ప్రేమను దయచేయ్యా అని మనం అడగాలి. ఏమని అడగాలి? ప్రేమను దయచేయి ప్రభా, మా ఫ్రెండ్స్ని నేను ఎక్కువగా ప్రేమిస్తానని ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకి దేవుని రాజ్యాన్ని మనకి ఇస్తారు. కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా సిఎస్ఐ చర్చి నెల్లూరు ప్రభా వివిఎస్ కార్యక్రమాన్ని 7 రోజులు జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి తరుణం కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. బాలుడు నడవవలసినటువంటి త్రోవ వానికి నేర్పము, అప్పుడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. టీచర్స్ ప్రభా ఈ చిన్నప్పటి నుంచే ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి బాటను బిడ్డలకి మీరు వేసినందుకు కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డలు ఈ బాటలో నడవడానికి తండ్రి, మీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి తండ్రి 7 దినాలు పాస్టర్ గారు, పిల్లలు, టీచర్స్ ఎంతో ప్రయాసపడ్డారు. ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం. బిడ్డలు ప్రభా ఈ సమయంలో ఎన్నో ప్రభా యాక్టివిటీస్ చేయబోతూ ఉన్నారు, కంఠత వాక్యాలు చెప్పబోతూ ఉన్నారు ప్రభా, అలాగే డ్యాన్స్ వేయబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం అంతటిని తండ్రి నీకు మహిమకరముగాను, బిడ్డలకు ఆశీర్వాదకరంగాను, మాకు దీవెనకరముగా ఉండడానికి మీరు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ఈ సంఘాన్ని ఇంకా దినదిన మీరు అభివృద్ధి చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. పాస్టర్ గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడి తండ్రి ఈ దిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటిని మీ సాన్నిధ్యంలో మీరు నడిపించి తండ్రి అనేక మంది బిడ్డలు, ఎంతమంది బిడ్డలు అయితే వచ్చారో క్రమం తప్పకుండా సండే స్కూల్కి రావడానికి మీరు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. దీన్ని ఏర్పాటు చేసినటువంటి సంఘ పెద్దలను ప్రభా, కమిటీ వారిని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ సాయంకాలపు దీవెనల చేత ప్రభా మీరు మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.